నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. సకల గుణాభిరాముడిగా కీర్తించబడిన శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారం. వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ణి 16 సద్గుణాలు కలిగిన పరిపూర్ణ మానవుడిగా రామాయణంలో అభివర్ణించారు. శ్రీరాముడికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన అయోధ్య రామాలయం మొదలుకొని ఎన్నో ప్రఖ్యాతి పొందిన ఆలయాలు ఉన్నాయి. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఒడిశా నయాగఢ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫతేగఢ్లోని రామాలయం. అందమైన ప్రకృతి మధ్య సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉంది రామాలయం. ఆలయం ఎత్తు 165 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ముందు ఈ కొండపై భాగవత పీఠం ఉండేదట. ఫతేగఢ్ గ్రామానికి చెందిన చక్రధర్ ప్రధాన్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అద్భుతమైన కళింగ వాస్తుకు నిదర్శనం ఈ ఆలయం. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం చేసిన రోజే అంటే 2024 జనవరి 22న ఈ ఆలయం కూడా ప్రారంభోత్సవం చేశారు. సనాతన ధర్మ శైలిలో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు ఈ ఆలయంలో. సూర్యోదయ సమయంలో సుప్రభాత హారతి, అనంతరం అభిషేకం, అర్చనలు, సంధ్యా సమయంలో సంధ్యాహారతి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం 7 ఏళ్ల పాటు కొనసాగిందట. 150 మందికి పైగా కార్మికులు శ్రమించారట. ఆధ్యాత్మికంగానే కాకుండా గొప్ప టూరిస్ట్ ప్లేస్గా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.